సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. రాష్ట్రానికి బోల్డ్ రైస్ కోటా పెంచాలన్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయడంతో పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ఇక మరోవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ వరదల నియంత్రణకు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వినియోగంపై అనలాగ్ సీఈఓ ఎలెక్స్తో చర్చలు జరిపారు సీఎం రేవంత్. తెలంగాణకు బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న 1400 కోట్ల సీఎంఆర్ బకాయిలు విడుదల చేయాలన్నారు. 2024-25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కాల పరిమితిని 60 రోజులకు పెంచాలన్నారు. నల్గొండలో నూతనంగా నిర్మించిన ఎఫ్సీఐ డివిజన్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జోషితో కలిసి పాల్గొన్నారు మంత్రులు. వ్యవసాయ రంగంలోనూ సరికొత్త టెక్నాలజీ వస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు ఉచిత విద్యుత్ ని అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాగుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఎర్త్ సమ్మిట్ ప్రారంభించారు మంత్రులు భట్టి, తుమ్మల. రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 అందిస్తున్నట్లు చెప్పారు భట్టి. స్టార్ట్అప్ ని ప్రోత్సహించడంలో రాష్ట్ర సర్కార్ ముందు ఉందని, బ్యాంకులు చేయూత అందించాలన్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ హయాంలో లైబ్రరీ సెస్ నిధులు పక్కదారి పట్టాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. లైబ్రరీ సెస్ ను గ్రంథాలయాల అభివృద్ధికి వాడేందుకు కేబినెట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన 58వ నేషనల్ లైబ్రరీ వారోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. లైబ్రరీకి వెళ్తే అన్ని సబ్జెక్టులపై అవగాహన వస్తుందన్నారు. పుస్తకాలన్నింటినీ డిజిటలైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. మహిళా సంఘాల అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహిళా సంఘం సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు సీతక్క. మహిళల అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాల్లో సంతోషం ఉంటుందని చెప్పారు మంత్రి సీతక్క. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నదే బీజేపీ అని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ వంతు బాధ్యతగా సర్కార్ ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. కేంద్రం ఎందుకు 9వ షెడ్యూల్లో చేర్చలేదని ప్రశ్నించారు. చట్టం ప్రకారమే ఈ రేస్ కేసులో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఎందుకు ఆలస్యమైందో కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలన్నారు మహేష్ గౌడ్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 54,88,00,000 నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలున్నాయంటూ లేఖలో ఏసీబీ తెలిపింది. తాజాగా కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 21న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు తెలిపినా ఒకరోజు ముందుగానే కోర్టుకు వచ్చారు. 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్పై ఉన్నారు జగన్. గతంలో పలుమార్లు వ్యక్తిగతంతో హాజరు కావాలని ఆదేశించిన సెక్యూరిటీ రీజన్స్ చెప్పి హాజరు నుంచి మినహాయింపు పొందారు జగన్. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువును విధించడం సరికాదని సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరందే. దీనిపై గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం పక్కన పెట్టింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తప్పుపట్టారు. బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నితీష్తో ప్రమాణం చేయించారు. నితీష్ సహా 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి.